శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ స్వామివారు నిలిచిన విధానం శ్రీ స్వామివారు ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ అశ్వత్థ వృక్షంలో ఐక్యమైపోయినాడు. ఇక్కడ స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైనాడు కాబట్టి చెట్టుకే పూజ. స్వామివారు ముందు బృందావనం పూజ. వీరన్న స్వామి అంటే వీరభద్ర అంశంలో ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే స్వామివారి చిత్రం. స్వామివారు వీరభద్ర అంశంలో జన్మించిన వాడు కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే నరసింహస్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏ గుడైనా అన్ని దిక్కులకు ఉంటుంది కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు. ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది. కానీ స్వామివారు శాంతి స్వభావమే. కోరిన వారికి కొంగు బంగారం, తొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగు చాటుతూనే ఉన్నాడు. సంతానం కానీ బాధలు కానీ మన మానసిక సమస్యలు కానీ ఏవైనా వచ్చి ఇక్కడ స్వామివారి విశేషమైన రోజు ఆదివారం సోమవారం ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే ఇవన్నీ మటుమాయం అయిపోతాయి. సోమవారం వచ్చేసి సోమవారం మనం గురువారం స్వామివారికి ప్రత్యేకమైన రోజాలు. విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామివారికి విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామివారికి సోమవారం గురువారం వచ్చి పేరు జే పూజన్న స్వామి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ ఉరుకుంజరణ స్వామి దేవస్థానం ఉరుకున్నాం.